వివాహ ఉత్సవము, వివాహ ఉల్లాసము తండ్రి మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాతా. వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని పఠించుకుందాం. చదవండి. గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. చాలండి. సరే, చదవండి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. ఈ వాక్య భాగములో నుంచి పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియులరా, చదవబడినటువంటి వాక్య భాగములో గొర్రెపిల్ల వివాహోత్సవము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఉత్సవాలు అనేక రీతులుగా ఉంటాయి. నిర్గమాకాండ గ్రంథము చదవవసరం లేదు, కానీ 5వ అధ్యాయములో మోషే గారు అంటారు, మా దేవునికి ఆరాధన చేయటానికి మేము వెళ్ళాలి అని అంటూ ఏమన్నారంటే ఉత్సవము చేయుటకు అని అన్నారు. బాగా వినండి. ఆరాధన దేవునికి ఉత్సవమే. అలాగే లూకాసు వార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఒక పాపి మారు మనస్సు పొందినప్పుడు పరలోకములో సంతోషము కలుగును అని వ్రాయబడి ఉంటుంది. కనుక మారు మనస్సు పొంది రక్షణ భాగ్యములోనికి వచ్చిన వారిని బట్టి ఉత్సవమే, అంటే సంతోషకరమైనటువంటి స్థితియే. అలాగే అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో పరిశుద్ధాత్మ చేత సంఘము నింపబడటము అనేటువంటిది ఉత్సవమే, అంటే సంతోషము కలిగించేటువంటి స్థితియే. అంటే వారు ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డారో అప్పుడు ఏం జరిగింది అని అంటే, ఏమండి, ప్రతి స్థితిలో కూడా వారు సంతోషించారు. అపోస్తల కార్యముల గ్రంథము చదవవసరం లేదండి, 5వ అధ్యాయము 41వ వచనములో వారు అవమానములో సంతోషించారని, శ్రమలో సంతోషించారని, నిందలో సంతోషించారు అని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా సంతోషములు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అలాగే ఒక పాపి పరలోకము చేరినప్పుడు సంతోషం అని లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని బట్టి మనం గ్రహించాలి. కానీ అన్ని సంతోషాలను గురించి ఉత్సవము, వివాహోత్సవము
అని రాయబడలేదు. కానీ గొర్రె పిల్ల పెండ్లిని బట్టి వ్రాయబడిన మాట ఏంటి? గొర్రె పిల్ల వివాహోత్సవము అని అన్నారు. బాగా వినండి. సహజముగా పెళ్ళిళ్ళలో ఉత్సాహం ఉంటుంది, సంతోషము ఉంటుంది. కానీ గొర్రెపిల్ల పెళ్లిలో ఏముంటుందో తెలుసా పిల్లరా? మహోత్సవం ఉంటుంది. మరి ఒక సందర్భంలో రాయబడి ఉంటుంది మహోత్సవము అనేటువంటి మాట. సరే, మనకు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. కానీ పిల్లరా, దేంట్లో మహా ఉత్సవము అని అంటే గొర్రెపిల్ల పెండ్లిలో మహా ఉత్సవం. కనుక స్నేహితులారా, గ్రహించటానికి ప్రయత్నం చేయండి. ఏంటి గొర్రెపిల్లల పెండ్లిలో మహోత్సవం అని మనం ఆలోచన చేయగలిగినటువంటి వారముగా ఉంటే పిల్లరా, పరలోకములో ఉన్నటువంటి తండ్రికి మహా ఉత్సవం, అలాగే తన రక్తమిచ్చి సంఘాన్ని సంపాదించినటువంటి పెండ్లి కుమారునికి మహా ఉత్సవం ప్రతి విశ్వాసి యొక్క హృదయములోనికి చేరిపోయి ఆ విశ్వాసిని రాకడకు ఆయత్తపరచటానికి ప్రసవ వేదన పడుచూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి గారికి మహా ఉత్సవం, మహా సంతోషం. అలాగునే ఇన్ని ప్రతికూలతల మధ్య తాను పెండ్లి భాగ్యములోనికి చేరుకోవటాన్ని బట్టి, పెండ్లి భాగ్యాన్ని అనుభవించటాన్ని బట్టి పెండ్లి కుమార్తె సంఘానికి మహా ఉత్సవం. మీకు ఒక మాట చెప్పాలి అంటే, ఈ గొర్రెపిల్ల వివాహములో ఉన్నటువంటి మహోత్సవము ఏమిటి అనే సంగతి మనకు అర్థం కాగలిగితే ఈ ఉత్సవమును, ఈ ఉత్సాహమును మన యొక్క అనుభవములోనికి తెచ్చుకోవటానికే, మళ్ళీ చెప్తాను, ఈ ఉత్సాహమును మన అనుభవములోనికి తెచ్చుకోవటానికే ఈ లోకయాత్ర అంతా కూడా ప్రయాసపడతాం. మన భక్తి జీవితములో ప్రతి క్షణాన్ని దీని కొరకు మాత్రమే వాడుకోగలుగుతాం. స్నేహితులరా, గమనించండి. ఉత్సాహము మన అనుభవములోనికి వస్తే మరే పరిస్థితి కూడా నిరుత్సాహము కలిగించదు. ఏ పరిస్థితి అంటే మరణకరమైనటువంటి పరిస్థితి కూడా నిరుత్సాహము అనేటువంటిది కలిగించదు అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. అది అక్కడ ఉన్న వీల్. ఈ ఉత్సాహము ఎంత ఘనమైనటువంటిది అని మనము పిల్లరా అర్థం చేసుకోగలిగితే, ఆ ఉత్సాహము ఒకటి మన యొక్క హృదయములోనికి వచ్చి నిరంతరము ఆ ఉత్సాహముతో నిండి ఉన్నటువంటి వారముగా ఉన్నప్పుడు మరి ఏ పరిస్థితి కూడా మనలను ఎంత మాత్రము కూడా రాకడ మేఘమెక్కేటువంటి పరిస్థితికి దూరం చేయదు. అదే తండ్రి గారు అన్నమాట. సంతోష బలముతో సర్వ కష్టములను అంతరింపచేతుమని తెలియచేశారు. కాబట్టి ఏ రకమైనటువంటి కష్టమైనా, ఆరోగ్యము లేని కష్టమైనా, ఐశ్వర్యము లేని కష్టమైనా, అలాగే ఆకలి దప్పులతో ఉండేటువంటి కష్టమైన, వస్త్రహీనత అయినా, కరువైన, ఉపద్రవమైన, అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనాల్లో ఈ మాటలు మాట్లాడతారు. అట్టిది మరి ఏదైనను మనలను క్రీస్తు ప్రేమ నుండి వేరుపరచునా అని అంటారు.
కనుక చాలు. స్నేహితులారా గమనించండి, ఈ ఏ పరిస్థితి కూడా ఆయనను పెండ్లి చేసుకునే రీతిగా ప్రేమించేటువంటి, ఆయనలో ఏకమై ఆయనలో లీనమయ్యే రీతిగా ప్రేమించేటువంటి స్థితిని మరి ఏ పరిస్థితి కూడా పోగొట్టదు. ఎప్పుడో తెలుసా? ఈ వివాహములో ఉన్నటువంటి ఉత్సవం ఏమిటో, ఈ వివాహములో ఉన్నటువంటి ఉల్లాసకరమైనటువంటి స్థితి ఏమిటో మనము గ్రహించినప్పుడు, ఈ వివాహములో ఉన్నటువంటి ఉల్లాసకరమైనటువంటి స్థితి ఒక మాటలో చెప్పాలి అంటే మరి దేనిలోనూ దొరకనటువంటిది. ఏమండి, భార్యాబిడ్డలు ఉన్నప్పుడు, లేదు తల్లిదండ్రులు ఉన్నప్పుడు, లేకపోతే ఈ ప్రపంచమంతటి ఐశ్వర్యాన్ని తీసుకొని వచ్చి నీ చేతిలో పెట్టినప్పుడు కూడా ఏం కలగదో తెలుసా? అంత ఉత్సాహం అనేటువంటిది కలగదు. కనుక ఈ ఉల్లాసకరమైనటువంటి స్థితి, ఈ మహోత్సవము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనేటువంటిది ఏ రీతిగా ఉంటుందో మన అనుభవములోనికి తెచ్చుకోగలిగితే, ఎంత ఉత్సాహము దొరుకుద్దో ఆ వివాహ సమయములో అనేటువంటి తెచ్చుకోగలిగితే, నన్ను చెప్పమంటారా, ప్రతి క్షణము కూడా ఏమండి అదే ఉల్లాసముతో ఉండగలుగుతాం. అందుకే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో చెప్పినటువంటి మాట, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆనందమే. పిల్లరా, పౌలు గారు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కొరడాలతో కొట్టబడుతున్నా, రంపాలతో కొయ్యబడుతూ ఉన్నా, ఏమండి దిగంబరుడుగా చలిలో వణుకుతూ ఉన్నప్పటికీ కూడా ఆనందమే ఏమండి ఆయన కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఈ ఆనందము ఇటు చూడండి, శరీర సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని బట్టి కలిగేటువంటి ఆనందం కాదు సుమా, మనసులో ఉన్నటువంటి ఉల్లాసాన్ని బట్టి కలిగేటువంటి ఆనందం. నేను ఆయనతో పూర్తి చేయండి, జత చేయబడ్డాను, ఆయనలో లీనమైపోయాను అనేటువంటి స్థితి. అందుకే దైవజనులు పాడుతేమన్నారు, అక్షయ దేహము దాల్చితివీవో ఉమీ, అక్షయ దేహము ఆనందమొందుమీ, లక్షల కొలది శ్రమలు వాచిన పేటకుమీ నీవు. అక్షయ దేహము దాల్చెదవు అని అన్నారా, దాల్చితివి అని అన్నారా? అర్థమవుతుందండి ఎందుకు దైవజనులు ఆ మాట అన్నారంటే, ఎప్పుడైతే గొర్రెపిల్ల పెండ్లిలో ఉన్నటువంటి ఆ మహా ఉత్సవాన్ని, మహా ఉల్లాసాన్ని, మహా ఆనందాన్ని మనం గ్రహించగలుగుతామో అప్పుడే అక్షయ దేహము దాల్చేస్తాం. అప్పుడు ఈ క్షయమైనటువంటి దేహానికి ఏమి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా దీన్ని గూర్చినటువంటి చింత అనేటువంటిది మనలను ఆయనకు దూరము చేయదు, చింత కలిగినటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళదు. కనుక స్నేహితులారా గమనించండి, ఈ గొర్రెపిల్ల వివాహోత్సవము ఎంత ఉత్సవము అనేటువంటిది కొద్దిగా ధ్యానం చేద్దాం. చూడండి, మొదటిగా అపోస్తుడైనటువంటి పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని పఠించుకుందాం. చాలండి. ఆర్భాటముతోనూ చాలు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయములో, అంటే వివాహ సమయములో ఏం జరుగుతుందంటండి? ఆర్భాటము. ఏంటి ఆర్భాటం అంటే? ఆర్భాటం అంటే అర్థం ఏంటో తెలుసా? అనేక సంవత్సరాలుగా దాచుకున్నటువంటి సంతోషాన్ని ఒక్కసారి కట్టలు తెంచుకొని
బయటికి వస్తే ఆ స్థితి ఎలాగుంటుందో దాన్ని ఆర్భాటం అంటారు. పిల్లరా, ఈ ఆర్భాటము ఎవరికి అంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రికి, పరలోకములో ఉన్నటువంటి పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి, పరిశుద్ధాత్మ తండ్రి గారికి కూడా ఆర్భాటం. ఏ ఆనందాన్ని అయితే వారు చూడాలని పూర్తి చేస్తారా? నా మనసులో మాట, మానవుణ్ణి కలుగ చేశారో, ఏ ఆనందానైతే తాను చూడాలని మానవుణ్ణి కలుగ చేశారో, ఆ ఆనందము కొన్ని వేల సంవత్సరాల తర్వాత చూడటాన్ని బట్టి ఏమండి ఆర్భాటం, ఏమండి ఆపశక్యము కానటువంటి ఆనందం. ఇట్లాగ అర్థం చేసుకుందాం. పోనీ ఏంటంట, ఇక దాన్ని ఏది కూడా ఆపలేదు. ఏది కూడా ఆపలేదంటే మీకు మచ్చుకు ఒక మాట చెప్తాను. మహారాజు దావీదు గారు దేవుని మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు తాను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా ఏం చేస్తా ఉన్నాడు? ఆ మందసం ముందు గంతులు వేస్తూ పాటలు పాడుతూ ఉన్నాడు. ఏమండి, ఒక రాజుగారు సామాన్యమైనటువంటి మానవులతో ఆ గంతులు వేస్తూ ఆ సామాన్యమైనటువంటి ఆ వస్త్రధారణతో, రాజవస్త్రములతో ఉండవలసినటువంటి ఆయన ఆ గంతులు వేస్తూ పాటలు పాడుతూ ఉంటే మేకాలికి ఏమనిపించింది? ఏమండి, హీనుడు చేసినట్టు చేస్తున్నాడు ఏంటి అని అనిపించింది. ఏమండి, బాగా గ్రహించండి. వాస్తవానికి తన స్థితి ఏంటో దావీదు గారికి తెలీదా? తెలుసు. కానీ ఆ మనసులో ఉన్నటువంటి ఆ దేవుని మందస్సాన్ని నేను సంపాదించాను, నా దేవుని మందస్సం నా దగ్గరికి వచ్చింది అనేటువంటి ఆ సంతోషములో తాను ఎంత ఆ సంతోషాన్ని వ్యక్తం చేయటానికి తాను ఏ స్థితిని వెల్లడి చేస్తున్నాడు అనేటువంటిది కూడా మర్చిపోయాడు. అది ఆర్భాటం అంటారు. అర్థమవుతుందండి? నా చిన్నప్పుడు ఒక మాట వినేవాడిని. బాగా ఇష్టమైనటువంటి వారు వస్తే ఏమండి, ఆయనకో లేకపోతే ఆవిడకో పూర్తి చేయండి, ఒంటి మీద బట్ట జారిపోయేది కూడా తెలియదు అనేవాళ్ళు. అక్కడ ఒక మాట ఉంటుంది, అది నేను మాట్లాడకూడదు. అర్థమవుతుందండి? ఏంటిది? చెప్పసఖ్యముగా అనేటువంటి ఆనందం. కనుక తండ్రికి ఎంత పరమానందం అంటే తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన సిలువ వేయుట ద్వారా, బాగా వినండి, అనేక మంది రక్షణ భాగ్యములోనికి వచ్చిన దానికంటే కూడా చెప్పసఖ్యము కానంత ఆనందం ఎప్పుడు జరుగుద్దో తెలుసా? వివాహ సమయంలో జరుగుద్ది. ఎప్పుడు జరుగుద్ది అది? ఎప్పుడు? మనము ఇప్పుడు వివాహ స్థితిలోనికి వస్తే ఈ ఆర్భాటం ఇప్పుడే ఆయనకి. మనం ఇప్పుడు ఆ వివాహ స్థితిలోనికి వస్తే గొర్రెపిల్ల భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. సిద్ధపాటు పూర్తవంగానే ఆయనకు ఆర్భాటం మొదలైపోతుంది. ఆ ఆర్భాటాన్ని ఎప్పుడు వెల్లడి చేస్తారు అంటే రాకడ సమయంలో వెల్లడి చేస్తారు. పెళ్లి కుమారుడు కొన్నటువంటి ఆర్భాటం ఏమిటి? ఏ పెళ్లి కూతురు కొరకైతే నేను అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారము నా రక్తాన్ని చిందించానో, ఆ పెళ్లి కుమార్తె ఇదిగో నా సరసకు రాబోతా ఉంది, వచ్చి వేసింది అనేటువంటి ఆర్భాటం. దీన్ని రాస్తూ జనకులు ఏమన్నారంటే, మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని ఓహో అని వెల్లడి చేసినటువంటి స్థితి అన్నారు. ఇంకా దీన్ని చెప్పుకోవాలి అంటే, ఒక శాస్త్రజ్ఞుడు ఎవరూ కనుక్కోని సంగతిని
కనుక్కున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు తెలుసా? యురేకా అని ఎగిరేస్తాడు, నేను కనుక్కున్నాను అని. ఏమండి, అదనమాట తన యొక్క అంతరంగములో నుంచి వచ్చేటువంటి ఆర్భాటం. ఈ ప్రసంగం సిద్ధపడ్డాక నేను గదిలో కూర్చొని ఇట్లాగే పాడుకుంటున్నా, సంతోషంతో కూర్చొని పాడుకుంటున్నాలేండి. స్నేహితులను గమనించండి, ఈ వివాహ సమయములో ఈ ఆర్భాటము ఏం వెల్లడి చేస్తుందంటే, వివాహములో ఉన్నటువంటి ఆయనకు కలిగినటువంటి ఉత్సాహ స్థితిని తెలియచేసేటువంటిదిగా ఉంటది. పరిశుద్ధాత్మ దేవునికి కూడా అదే ఆర్భాటం. ఏంటది? ఇన్ని సంవత్సరాలుగా ఈ విశ్వాసిలోనికి నేను వెళ్ళి పెళ్లి కుమార్తె వరుసలోనికి తీసుకొని రావటానికి నేను ప్రసవ వేదన పడ్డాను చూడు, నా ఈ ప్రసవ వేదన ఫలాన్ని నేను చూస్తున్నాను నా కంటితో, ఆ ఫలాన్ని నేను నా కంటితో చూస్తున్నాను అనేటువంటి స్థితిలోనికి పరిశుద్ధాత్మ తండ్రి రావటాన్ని బట్టి పరిశుద్ధాత్మ తండ్రికి ఆర్భాటం. నేను అంటాను, మనిషి ఆర్భాటమే పట్టలేకపోతున్నాం అంటారు కదా, ఇక దేవునికి ఆర్భాటం వస్తే ఎట్లుంటుందో, ఎట్లుంటుంది అంటారు? అక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో, మీరు చదివారు ఇప్పుడు. ఏమండి, విస్తారమైన గొప్ప జన సమూహపు శబ్దం వస్తుందంట ఆర్భాటంలో నుంచి. గొప్ప జనం కలిస్తే ఎటువంటి ఎక్స్ప్రెషన్ వస్తుందో అటువంటి స్థితి. ఏమండి, విస్తారమైనటువంటి జల సమూహముల యొక్క శబ్దము ప్లరా దేవుని యొక్క అంతరంగంలో నుంచి బయటికి వస్తుంది. ప్లరా బాగా గమనించండి, పెళ్లి కుమార్తె పల్లకి మీద మోసుకుని, మా చిన్న కాలంలో పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుని పల్లకి మీద ఊరేగించేవాళ్ళు. పల్లకి మీద ఊరేగిస్తూ ఉన్నప్పుడు ఆ బోయలేనటువంటి వారు ఎలాగైతే ఓహో ఓహో అనేవాళ్ళు, ఏమండి పిల్లరా, అలాగున పరలోకమే ఏం చేస్తుందంటే ఆర్భటిస్తుంది. పిల్లరా, ఈ వివాహ మహోత్సవ సమయములోని ఏమండి ఉల్లాసం ఏమిటి అంటే, తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మునికి ఆర్భాటం. ఏమండి, తట్టుకోలేనంత ఉత్సాహం. ఇట్లా చెప్పనివ్వండి నన్ను, ఏంటది ఆర్భాటం అంటే? తట్టుకోలేనంత ఉత్సాహం, దాచుకోలేనంత ఉత్సాహం. పిల్లరా, ఈ ఉత్సాహం ఎప్పటి నుంచి దాచుకున్నారు? నీవు నేను పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చిన దినం మొదలుకొని మేఘం మీదకి వెళ్ళేదాకా దాచుకున్నారు ఆయన. దాన్ని ఏం చేస్తున్నారు? ఆ సమయంలో ఒక బాంబు ఎలాగైతే బరస్ట్ అవుతుందో అట్లాగున తన హృదయములో నుంచి ఆ ఉల్లాసం అనేటువంటిది బద్దలై బయటికి వస్తుంది. అదే ఆర్భాటం. పెళ్లి కుమార్తెకు కూడా ఏముంటుంది చెప్పండి? ఆర్భాటం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా ఏ పెళ్లి కుమారుని యొక్క సరసన కూర్చోటానికి నేను ఏమండి అనేక వ్యయ ప్రయాసాలు కూర్చానో, ఆ పెళ్లి కుమారుని సరసన నేను కూర్చుండబోతా ఉన్నాను అనేటువంటి ఆర్భాటం. కనుక వివాహోత్సవ సమయములో ఏమండి ఉన్నటువంటి గొప్ప సంగతి ఏమిటి అంటే, ఇట్లరా ఆర్భాటమును ఇట్లరా మనం కలిగినటువంటి వారముగా ఉంటాం. ఇప్పుడే వివాహ సమయం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మన జీవితంలో ఎట్లా ఉండాలి? ఇప్పుడే వివాహ సమయం అన్నట్లు ఉన్నామంటానికి గుర్తేంటి? అసలు మన ఆర్భాటం ఎవరు చూడలేనంతగా ఉండాలి. ఏమొచ్చింది వీళ్ళకి అన్నట్టుగా ఉండాలి. ఏమండి, మన ఆర్భాటం ఎవరు చూడలేనటువంటిదిగా. ఏంటి, ఏం కనబడుతుంది వీళ్ళకి? ఎందుకు ఇంత ఆర్భాటం చేస్తున్నారు? దీనికి, ఈ రాకడ పండక్కి. ఏమండి, అర్థమవుతుందండి? రేపటి నుంచి ఎందుకు ఇంత ఈ క్రిస్మస్కి ఇంత ఆర్భాటం చేస్తున్నారు అని లోకము విస్తుపోయేటట్లుగా. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, ఏం పిచ్చి పట్టింది వీళ్ళకి అన్నట్టు ఉండేటువంటి స్థితిలోనికి మన సంతోషం వెల్లడి కావాలి. అర్థమవుతుందండి? అందుకే లోకంలో ఒక సామెత ఉంది, ప్రేమ గుడ్డిది అని కదా.
కనుక స్నేహితులరా, ఆ ఆ- 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 ఆ అనుభవం అనేటువంటిది, ఆ ఎదురయ్యేటువంటి పరిస్థితులతో సంబంధము లేనటువంటి ఆ సంతోషం అనేటువంటిది కలిగేటువంటిదిగా ఉంటది. ప్రపంచమంతటినీ తీసుకొని వచ్చి నీ నెత్తి మీద పెట్టినా కలగనటువంటి సంతోషము ఆ వివాహ సమయములో కలిగేటువంటిదిగా ఉంటది. అందుకే పిల్లరా, దైవజనులు ఏమన్నారు? మేఘం మీదికి వెళ్ళి నేను హల్లెలూయా పాడేదన్, హల్లెలూయా 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 ఆమేన్. చూసారా? కనుక ఇకప్పుడు ప్రభువును స్తుతించండి అని చెప్పేటువంటి పని లేదు, చెప్పవలసినటువంటి అవసరం లేదు. దానంతట అదే పొర్లుకుంటూ వచ్చేస్తుంది. కాబట్టి ఈ రీతిగా మొదటిగా పిల్లరా, ఆర్భాటము అనేటువంటిది పిల్లరా వివాహోత్సవ సమయములో కనబడేటువంటిదిగా ఉంటుంది. ఏ ఆర్భాటం కంటే? ఎవరికీ లేనంత సిరి నీకు వచ్చినప్పుడు కలిగేటువంటి ఆర్భాటము కంటే, సంఘములో ఎవరిని దీవించినంతగా దేవుడు నిన్ను దీవించినప్పుడు నీకు కలిగి ఉండేటువంటి ఆర్భాటం కంటే ఆ ఆర్భాటం ఎలా ఉంటది? ఏమండి, మహార్భాటముగా ఉండేటువంటిదిగా ఉంటది. అందుకే దైవజనులు 98వ పాటలో 5వ చరణంలో ఇలాగ పాడుకున్నారు: నమ్మో వారికి చావే ఉండదు, నవరూపము గలుగు. ఏంటండి? ఏంటి ఆర్భాటం? ఇక నాకు చావు లేదు అనేటువంటి ఆర్భాటం. బా, ఏమండి, నేను అడుగుతాను, ఈ రాత్రి యేసు ప్రభు వారు నీ కల్లోనికి వచ్చి నువ్వు చావనే చావు అంటే ఎంత బాగుంటది? అవునా? ఆ స్థితిని మన యొక్క అనుభవంలోనికి వచ్చినప్పుడు ఇట్లరా ఎంత ఆర్భాటం ఉంటుందో. ఆ రెప్పపాటు సమయంలో పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 52, 53 వచనాల్లో ఉన్నట్లుగా ఏమండి, క్షయమైనటువంటిది అక్షయముగా మారుతూ ఉన్నప్పుడు ఏమండి ఏం కలుగుతుంది చెప్పండి? చెప్పలేనంత ఆర్భాటం కలుగుతుంది. ఇదేంటి, నా శరీరం చిక్కిపోతుంది అనుకుంటున్నాను, నా శరీరం ఏమండి బలహీనమైపోతుంది అనుకుంటున్నాను, నా శరీరం ఇంత గొప్ప స్థితిలోనికి వచ్చింది అనేటువంటి ఆర్భాటము ఏమండి నవరూపము తన జీవిత కాలములో మునుపెన్నడూ లేనటువంటి పిల్లరా భాగ్యము అనేటువంటిది తాను కలిగేటువంటిదిగా ఉండటాన్ని బట్టి పిల్లరా వివాహ మహోత్సవ సమయములో ఆర్భాటము అనేటువంటిది మనం అనుభవించేటువంటి వారముగా ఉన్నాం. ఆర్భాటము ఎప్పుడో తెలుసా? ఇప్పుడే ప్రభు వచ్చును అని అనుకునేటువంటి స్థితిలోనికి మనం ఏ క్షణములో వస్తామో ఆ క్షణములోనే ఈ ఉల్లాసాన్ని అనుభవిస్తాం. ఏమండి, అర్థమవుతుందండి? మరి ఒకటిగా మనం చూస్తే, రెండవదిగా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చినటువంటి సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైనా నేను. ఆగండి, బాగా వినండి. ఏంటంట? బయలుపరచబోవు మహిమలో. బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పెండ్లి రాకడలో ఏం చేయబడుతుందో తెలుసా? ఎందుకు అది మహోత్సవము అని అంటే, బయలుపరచబడని మహిమ బయలుపరచబడుతుంది. ఏంటండి? అంతవరకు ఇన్ని వేల సంవత్సరాలుగా ఆయనలో ఉన్నటువంటి ఏ మహిమైతే పరిపూర్ణముగా బయలుపరచబడలేదో ఆ మహిమ బయలుపరచబడుతుంది. ఏమండి, ఆయనలో ఎంత మహిమ ఉంది! తండ్రి అనాదిలో మనలను గూర్చి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన కొరకు రక్తముతో ప్రమాణం చేయటానికి ఎంత మహిమ ఉంది ఆయన దగ్గర? అవునా? గొప్ప మహిమ. అలాగున్నే మన కొరకు
నరశరీరాన్ని దాల్చి పరలోకములో తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక దిగి రావటానికి ఆయన ఎంత మహిమ కలిగినటువంటి వారుగా ఉన్నారు? మహిమ కలిగినటువంటి వారుగానే ఉన్నారు. అవునా? మనలను ఏమండి జీవితకాలం అంతా అంటే పెళ్లి కుమార్తె అంతస్తులోనికి వచ్చేంత వరకు కూడా సహించుకోవటానికి ఎంత మహిమ కలిగి ఉన్నారు? ఎంతో మహిమ కలిగి ఉన్నారు. అర్థమవుతుందండి? మనము ఎన్ని పర్యాయములు సిలువ వేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ సిలువ మీద ఉండి మనల్ని క్షమించటానికి ఏం కలిగి ఉన్నారైనా? మహిమ కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆయనను అరచేతులతో గుద్దుతూ ఉన్నప్పుడు, మోము మీద ఉమ్మి వేస్తూ ఉన్నప్పుడు మహిమ కలిగినటువంటి వారుగానే ఉన్నారు. అర్థమవుతుందండి? ఇంత గొప్ప మహిమ మన కొరకు మరణములోనికి వెళ్ళి పునరుద్ధానుడైనప్పుడు ఆయన మన విషయములో తన మహిమను వెల్లడి చేస్తానన్నాడు. ఇవన్నీ కూడా మన విషయంలో తన మహిమను వెల్లడి చేసినటువంటి స్థితులు. కానీ ఆయన పరిపూర్ణమైనటువంటి మహిమందు చూసారా, అది ఎప్పుడు బయలుపరచబడుతుంది అంటే రాకడ సమయములో బయలుపరచబడుతుంది. రాకడలో ఆయన ప్రక్కన కూర్చుండబెట్టుకొనుటల్లో ఆయన తన పరిపూర్ణమైనటువంటి మహిమను వెల్లడి చేస్తారు. కనుక ఈ గొర్రెపిల్ల వివాహోత్సవములో ఉన్నటువంటి ఉత్సాహకరమైనటువంటి స్థితి ఏమిటి అంటే ఆయన మహిమ పరిపూర్ణంగా బయలుపరచబడుతుంది. ఏంటది ఆయన మహిమ చెప్పండి? ఆయనలో మనలను ఏకం చేసుకునే అంత మహిమ ఆయన కలిగి ఉన్నారు. ఆలోచన చేయండి, ఎంత గొప్ప సంతోషకరమైనటువంటి స్థితో. కనుక ఈ మహిమను పిల్లరా వెల్లడి చేసేటువంటి వారుగా ఉన్నారు. ఈ సంగతి గ్రహించినటువంటి దైవజనులు పాడుతూ 98వ పాటలోనే 11వ చరణంలో ఇలాగ పాడుకున్నారు. మహిమా తోడా కాపివేయు మహిమా కొరకు సిద్ధపర్చు మహిమా జీవులనుగా మార్చి మహిమాలోనికి చేర్చుకొనును. మనలను ఆయన యొక్క మహిమతో కప్పివేసేటప్పుడు ఆయన వెల్లడి చేసిన మహిమ కంటే, ఆయన మహిమ కొరకు మనలను సిద్ధపరిచేటప్పుడు ఆయన వెల్లడి చేసిన మహిమ కంటే ఏమండి మహిమ జీవులనుగా మనలను మార్చేటప్పుడు ఆయన వెల్లడి చేసేటువంటి మహిమ కంటే పూర్తి చేయండి మహిమలోనికి ఆయన మనల్ని చేర్చుకునేటప్పుడు ఆయన వెల్లడి చేసేటువంటి మహిమ అధిక మహిమ. ఏ మహిమ చెప్పండి? అధికమైనటువంటి మహిమ. కనుక తన యొక్క పరిపూర్ణమైనటువంటి మహిమ వాట్ లార్డ్ కెన్ డూ అంటే హీ కెన్ డూ దిస్ ఆల్సో అనేటువంటిది ఆయన వెల్లడి చేస్తున్నారు. ప్రభు ఏం చేయగలరు అంటే ఇదిగో ప్రభువు ఏమండి పాతాళములో అట్టడుగున ఉండవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను తనలో పూర్తి చేయండి, ఏకం చేసుకొనగలిగినటువంటి మహిమ కలిగినటువంటి వారు అనేటువంటి సంగతి పూర్తి చేయండి. ప్రభు యొక్క వివాహ సమయములో, గొర్రెపిల్ల వివాహ సమయములో వెల్లడయ్యేటువంటిదిగా ఉంటుంది. కనుక ఆయన అంత మహిమ కలిగినటువంటి వారు అని ఈరోజు మనము గ్రహిస్తే అదే ఉల్లాసముతో ఈ పండుగను ఆచరించేటువంటి వారముగా ఉంటాం. మరి ఒకటిగా మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 40వ వచనం. మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు రైట్ బాగా వినండి. ఇక్కడ మనం చూస్తే ఆ 11వ అధ్యాయం అంతా కూడా ఏమి రాయబడింది? విశ్వాస వీరుల పట్టిక అన్నారు.
ఈ 11వ అధ్యాయములో వ్రాయబడినటువంటి వారందరూ కూడా విశ్వాస వీరులైనటువంటి వారు. వీరు తమకు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి పరలోకములో ఉన్నటువంటి పరదైసులోనికి చేరుకున్నారు. కానీ పూర్తి చేయండి, మనము లేకుండా సంపూర్ణులు కానటువంటి స్థితిలో ఉన్నారు. ఇదేంటండి అంటే వాళ్ళకన్నా మనం గొప్పవాళ్ళమనే? చెప్పండి ఒకసారి. ఏంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయములో ఏమండి కలిగేటువంటి ఉత్సవకరమైనటువంటి స్థితి అంటే ముందుగా వెళ్ళినటువంటి వారిని సంపూర్ణులు చేసేటువంటి ఉత్సవం. మనకన్నా ముందు ఎవరు వెళ్ళారు? అనేక మంది భక్తులైనటువంటి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళను సంపూర్ణులు చేసేటువంటి వారు కూడా సంపూర్ణులయ్యేటువంటి సంతోషము గొర్రెపిల్ల మహోత్సవ సమయంలో జరుగుతుంది. ఇది ఎలాగా? ఇటు చూడండి. చందన బ్రదర్స్ లో ఉన్న బట్టలన్నీ కొనుక్కొచ్చి పెట్టారు ఓ పెళ్లి కూతురికి. కాస్ట్లీ బట్టల్లో కాస్ట్లీ చీర కట్టారు. అవునా? లలితా జ్యువెలరీస్ లో ఉన్నటువంటి బంగారాల్లో కటింగ్ డైమండ్, అన్కటింగ్ డైమండ్ లో తీసుకొచ్చి పెట్టారు. పెళ్లి కొడుకు పక్కనే ఉన్నాడు అనుకుందాం. చుట్టాలు ఎవరు రాలా పెళ్లికి? ఎట్లుంటుందా పెళ్లి? అవునా స్నేహితులరా? అలాగే చూడండి, పెళ్లి కుమార్తె సజీవముగా మేఘమెక్కేటువంటి పెళ్లి కుమార్తె యొక్క వరసలో ఉన్నటువంటి మనము ఆయన యొద్దకు చేరుకునేటువంటి ఆ సమయములో పరలోకములో ఉన్నటువంటి పెళ్లి కుమార్తె సంఘానికి, అంటే మృతుల గుంపులో ఉండి పెళ్లి కుమార్తె సంఘం వరుసలో ఉన్నారు చూసారా, వాళ్ళు సంపూర్ణులు అవుతారు. ఎంత గొప్ప సంతోషం చెప్పండి. వారు ఇన్ని సంవత్సరాలుగా మన పెళ్లి కుమార్తె అంతస్తు కొరకు ఏమండి సజీవముగా మనం మేఘమెక్కేటువంటి భాగ్యము కొరకు పరలోకములో ఉండి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తా ఉన్నారు, ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క ఎదురు చూపు యొక్క ఫలాన్ని ఎప్పుడైతే వాళ్ళు ప్రభుతో కలిసి వచ్చి మనల్ని ఎదుర్కొంటారో అప్పుడు పూర్తి చేయండి, 100% పూర్తి చేయండి, అయ్యో సంతోషాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారు. ఆ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో సంపూర్ణమైనటువంటి సంతోషము ఏమండి పరలోక వాస్తవ్యులైనటువంటి వారికి ఇట్లరా కలిగేటువంటిదిగా ఉంటది. వారు పరిపూర్ణులు అవుతారు. ఏమండి అన్ని పెట్టి ఏదో పెట్టకపోతే ఏం జరుగుద్దంట? ఏదో తేడా కనపడతా ఉంటుందంట కదండి. కనుక స్నేహితులారా గమనించండి, పెళ్లి కూతురిని డెకరేషన్ చేసిన తర్వాత అంతా చేసిన తర్వాత ఇక్కడ చుక్క పెడతారు. సహజంగా క్రైస్తవేత్తరులైనటువంటి వారు వాళ్ళ ఉద్దేశం వేరు. కనుక అది పెట్టకపోతే ఎట్లాగా ఫుల్ఫిల్ కాదో అలాగున ఈ సజీవముగా మేఘమెక్కేటువంటి పెళ్లి కుమార్తె ఆయన యొద్దకు చేరేటువంటి సమయము వరకు అక్కడ ఉన్నటువంటి పెళ్లి కూతురు సంఘానికి ఏమండి సంపూర్ణత అనేటువంటి రాదు. అదే అక్కడ రాయబడినటువంటి మాట. మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము. అర్థమవుతుందండి స్నేహితులారా గమనించండి. అంత గొప్ప సంపూర్ణమైనటువంటి పిల్లరా ఉత్సవము చేసేటువంటి స్థితి ఏం చేశావు అని అంటే, ఏమండి ఎట్టయింది నీ పెళ్ళంటే ఏమంటారు చెప్పండి? ఒక్క చుట్టం కూడా రాని పెళ్లి కూతురు ఏమంటారు చెప్పండి? ఏదో అయిందిలే అంటది. అవునా స్నేహితులారా గమనించండి. అలాగున పిల్లరా అటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లరా పరలోక వాస్తవ్యులైనటువంటి వారికి సంపూర్ణమైనటువంటి ఏమండి మహిమ చేత వారు నింపబడేటువంటి స్థితి. మహిమ అంటే ఆనందమును ఆపాదించుకుందాం ఈ సమయంలో. పిల్లరా వెల్లడి అయ్యేటువంటి భాగ్యం అనేటువంటిది దొరికేటువంటిదిగా ఉంటది అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. పిల్లరా అందుకే పిల్లరా మనము గ్రహించాల్సినటువంటి సంగతి దైవజనులు అన్నారు, పరమార్థ విషయాల బంధువర్గమౌట
పరిశుద్ధ బాప్తిస్మమే. బాప్తిస్మాన్ని గురించి ఈ మాట దైవజనులు తెలియచేశారు. కనుక మనం ఈ సందర్భానికి ఆపాదించుకోవాలి అంటే ఆ బంధువులతో మనము బంధుత్వాన్ని కలిగి ఉండేటువంటి సంపూర్ణత. ఇక్కడ కూడా బంధుత్వం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదండి? ఎవరితో? ఏమండి? పరలోక బంధువులతో ఇక్కడ ఉన్నప్పుడు కూడా బంధుత్వం ఉంటుంది. కానీ ఈ బంధుత్వం ఎప్పుడెప్పుడు ఉంటుంది? ఏదో ఒక రెప్పపాటు సమయంలో ఉంటుంది. దేవదాసయ్య గారు కనబడ్డా, లేకపోతే మా పరమందు ఉన్నటువంటి భక్తులైనటువంటి వారు కనబడ్డా ఎంతసేపు? ఒక రెప్పపాటు సమయం, అవునా? కానీ మరి ఆ వివాహోత్సవ సమయంలో ఏం జరుగుతుంది? ఇక యుగయుగాలు కూడా ఆ పరమందు ఉన్నటువంటి భక్తులైనటువంటి వారితో సంతోషించేటువంటి. చాలాసార్లు అంటాం కదా, ఏంటమ్మా బాగా జరిగిందా? ఏంటోనండి అంతా కల్లాగా అయిపోయిందండి అంటాం కదా. ఏంటి కల్లాగా అయిపోవడం అంటే అర్థం ఏంటి? ఏమండి? అట్లా కాదు. కల్లాగా అయిపోయిందంటే అర్థం ఏంటంటే జరిగిన సంతోషం పూర్తిగా లేనటువంటి స్థితి. ఏదో ఆ 3 నిమిషాలు ముచ్చటతో అయిపోయింది అనేటువంటి పరిస్థితి. అర్థమవుతుందండి? కానీ ఈ సంతోషము సంపూర్ణమయ్యేటువంటి పరిస్థితి పరలోక పరిశుద్ధులతో. ఏమండి? పరిశుద్ధుల యొక్క సంపూర్ణత ఏమండి వెల్లడి అయ్యేటువంటి భాగ్యము గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో ఉంటది. పెళ్లి కుమార్తె యొక్క సంపూర్ణత కూడా ఏమండి మేము కూడా మీతో సమానమైనటువంటి స్థితిలోనికి వచ్చామనేటువంటి సంపూర్ణతను వెల్లడి చేసి ఏమండి సంతోషించేటువంటి అనుభవం గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్నారు? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఒకటిగా చూడండి, అదే వచనాన్ని కొంచెం ముందుకు చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 40వ వచనం. మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. కనుక సరే, ఇది ముందు సందర్భానికి మనం గమనించాలి. వాగ్దాన ఫలాన్ని వాళ్ళు అనుభవించలేదు. ఆ వివాహ సమయంలో ఏమందుకుంటారు? వాగ్దాన ఫలం అందుకుంటారు. ఏంటి వాగ్దాన ఫలం? నేనుండు స్థలములో మీరు కూడా ఉంటారు, మీరు నాలో నేను మీలో మిళితమై నివసిస్తాను అనేటువంటి వాగ్దాన ఫలాన్ని వాళ్ళు అందుకుంటారు. కానీ ఇక్కడ సందర్భం ఏమిటంటే, మరి శ్రేష్టమైన దానిని ఏమండి మనకు అందించేటువంటి ఉత్సవం. ఏంటి మరి శ్రేష్టమైందంటే? చెప్పాలి. మృతుల గుంపులోనికి వెళ్ళి పూర్తి చేయండి. పెళ్లి కుమార్తె వరుసలోనికి వెళ్ళేటువంటి స్థితిని దాటి దానికంటే శ్రేష్టమైనటువంటి స్థితి ఏమిటి? సజీవుల గుంపులోనే ఏమండి పెళ్లి కుమారుని సరస్సుకు చేరుకోవటం అనేటువంటిది మరి శ్రేష్టమైనటువంటిది. అర్థమవుతుందండి? కనుక ఈ మరి శ్రేష్టమైనటువంటి స్థితిని మనము అందుకునేటువంటి పూర్తి చేయండి సంతోషము ఎప్పుడు కలుగుతుంది? ప్రభు గొర్రెపిల్ల పెండ్లి విందులో కలుగుతుంది, గొర్రెపిల్ల వివాహ సమయములో కలుగుతుంది. అర్థమవుతుందండి స్నేహితులరా? అందుకే రాకడ తలంపు నిత్యము కలిగి ఉండాలి అన్నారు దైవజనులు. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, పోనీ దీనికన్నా ముందు 4వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. చదువమ్మా. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. చదవండి. సమస్త జనములను ఇనుపదండముతో ఇయ్యాలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా
ఆ శిశువు దేవుని యొద్దకు కొనిపోబడెను. చాలండి, బాగా వినండి. ఇక్కడ రెండు సంగతులు ఉన్నాయి. మొదటిది ఏమిటి అంటే, పాడు చేసినటువంటి వాడి యొక్క పాడె కట్టినటువంటి సంతోషం. ఎవరు పాడు చేసినోడు కదా, వాడి పాడె కట్టబడుతుంది. ఎప్పుడు? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయములో. ఎలాగా? ఏ శిశువునైతే మృంగివేయాలని వాడు సంగము అనేటువంటి స్త్రీ ఎదుటంట నోరు తెరుచుకొని నిలుచున్నాడో, పుచ్చినన ఆ ఘట సర్పము యొక్క నోటిలో పడకుండా ఈ మగ శిశువు పూర్తి చేయండి దేవుని యొద్దకు కొనిపోబడుట అనేటువంటి గొప్ప భాగ్యం దొరుకుతుంది. అదే ఇన్ని వేల సంవత్సరాలుగా ఏమండి అనేక మందిని మృంగివేసినటువంటి వాడు పూర్తి చేయండి నన్ను మింగలేకపోయాడు అనేటువంటి సంతోషం ఎప్పుడు కలుగుతుంది? గొర్రెపిల్ల వివాహ సమయములో దొరుకుతుంది. అందుకే ఈ వివాహాన్ని ఏమన్నారంటే ఉత్సవము అన్నారు. అర్థమవుతుందండి? కనుక జగత్తుకు పునాది వేయబడక ముందు నుంచి తండ్రి ఏమి ఆలోచించారో, కుమారుడు ఏం చెయ్యాలని ఉద్దేశపడ్డారో, పరిశుద్ధాత్మ తండ్రి దేన్ని చెయ్యాలని ఆరాట పడినటువంటి వారుగా ఉన్నారో, ఆ సమస్తమై ఉన్నటువంటి పూర్తి చేయండి పాడు చేసినటువంటి వాడి యొక్క పాడే కట్టినటువంటి సంతోషం ఏమండి ఈ ప్రభు యొక్క రెండవ రాకడ సమయములో దొరికేటువంటిదిగా ఉంటది. ఎవరైతే అలాగుని ఈ పాడు చేసినటువంటి వాడి యొక్క పాడే కట్టినటువంటి స్థితిలో ఈ రోజే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడే పెళ్లి కుమార్తె వరుసలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడే మేఘమెక్కినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారుగా ఉంటారు. గ్రహించండి. ఇక దీని యొక్క వివరం మళ్ళా ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. మరి ఒకటిగా మనం చూస్తే 12వ అధ్యాయం 5వ వచనంలో మీరు చదివిన మాటే మరొకసారి చదవండి. రైట్. చాలు. దేవుని చేత కొనిపోబడేటువంటి భాగ్యం. అర్థమవుతుందండి? దేవుని చేత చేయండి కొనిపోబడ్డాను అనేటువంటి సంతోషం. ఇట్లా చూడండి, మొదటి రాకడలో ఆయన మన కొరకు వచ్చారు. రెండవ రాకడలో ఆయన పూర్తి చేయండి మనల్ని తీసుకొని వెళ్ళటానికి వస్తున్నారు. మొదటి రాకడలోనేమో ఆయన రక్షణ కార్యాన్ని చేయటానికి వచ్చారు. రెండవ రాకడలోనేమో ఆయన మనల్ని తీసుకొని వెళ్ళటానికి వస్తున్నారు. అర్థమవుతుందండి? మొదటి రాకడలోనేమో మనల్ని విడిపించడానికి వచ్చారు. రెండవ రాకడలోనేమో మనల్ని తీసుకొని వెళ్ళటానికి వస్తున్నారు. ఇట్లా సాక్షాత్తు దేవుని చేతనే తీసుకొని పోబడేటువంటి స్థితి అనేటువంటిది ఎంత సంతోషం కలిగిస్తుందో. ఏమండి లోకములో ఉన్నతమైనటువంటి వారు ఏమండి ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రజల్లో ఎవరినైనా ఒకరిని పేరు పెట్టి పిలిచి, రా నా పక్కన కూర్చో, మన ఊరు వెళ్దాం అని ఏ హెలికాప్టర్లోనో పక్కన కూర్చోబెట్టుకున్నారనుకోండి, ఎలా ఉంటుందో ఆ సంతోషం. ఏమండి చెప్పాలి. సీఎం గారు వచ్చారనుకోండి మా మోషే గారి కొరకు, ఏమండి రండి నా పక్కన కూర్చోండి, మన ఇద్దరం కలిసి వెళ్దాం, మా ఇంట్లోనికి వెళ్దాం. నాయన చూసారా, ఒకసారి ఫోటో తీసుకోండి, మీరు కొంచెం ఫోటో తీసుకోండి నాకు మొఖాన్ని. పాపం మీ పెళ్ళప్పుడు కూడా చూసుకుంటారా మొఖాన్ని? అట్ట నేను చూస్తున్నా. కనుక స్నేహితులారా గమనించండి. మరి ఈ సంతోషమే ఎంత గొప్పగా ఉంటే, సాక్షాత్తు దేవదేవుడు ఏమండి మహిమనాథుడు ఏమండి ప్రేమామయుడైనటువంటి పెళ్లి కుమారుడు వచ్చి తీసుకొని వెళ్తా ఉంటే ఆ సంతోషం ఎంత గొప్పగా ఉంటుందో. కనుక అందుకే దైవజనులు అన్నారు, నేడు వచ్చి వేసినట్టే మురియుచునున్నది. అర్థమవుతుందండి?
ఎప్పుడైతే ఆ సిద్ధపాటులోనికి వచ్చిందో ఏం చేస్తుందంట పెళ్లి కూతురు, నేడు వచ్చి వేసినట్టే మురుస్తూ ఉంటది. ఆ మురిపం ఎంత గొప్పగా ఉంటుందో కదా. కనుక రైట్. మరి ఒకటిగా మనం చూస్తే పిల్లరా, సరే దీని గురించి మీకు ఇంకా వివరం కావాలంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకోవచ్చు తర్వాత. కనుక దైవజనులు వివరిస్తూ ఏం చెప్పారంటే, ఆదాము మహిమ కలిగినటువంటి వాడే, ఆదాములోంచి తీసినటువంటి అవ్వమ్మ కూడా మహిమ కలిగినటువంటిదే. అలాగే ఏమండి, సంఘము మహిమ కలిగినటువంటిదే. ఎందుకని? ఆయన రక్తము చేత కొనబడింది కాబట్టి. కానీ పెళ్లి కుమార్తె సంఘమో అధిక మహిమ కలిగినటువంటిది. కనుక ఈ అధిక మహిమను బట్టి దేవుని చేత కొనిపోబడే అంత మహిమ చేత ఏం చేయబడద్దంటే, ఆ రెప్పపాటు సమయంలో పూర్తి చేయాలి మీరు, కప్పివేయబడద్ది. ఈ కప్పివేయబడినటువంటి స్థితి ఎంత ఆనందం కలిగిస్తుంది అంటే పిల్లరా, ఒక సందర్భంలో మరి చూడండి, పోనీ ఆ మాట చదవండి. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడేమో ముసుగు లేని ముఖంతో చూస్తున్నాము, ఇప్పుడేమో ముసుగు వేసుకున్నటువంటి స్థితిలో చూస్తున్నాము. ఒకరోజు ఏం చేయబోతున్నాము? ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేస్తూ, అబ్బా ఏంటంట, ప్రభువు మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేసేటువంటి ఆ మహిమను కలిగినటువంటి వారముగా ఉంటాం. ఎప్పుడు? మేఘం మీదకి కొనిపోబడుతున్నటువంటి సమయములో. అలాగున ఆ మహిమ, ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపచేసేటువంటి స్థితిలోనికి వచ్చాము కనుక పూర్తి చేయండి, ఈ మహిమలో నుంచి అధిక మహిమలోనికి ఆయన చేత కొనిపోబడుతూ ఆ పోలికనే మార్చబడుదుము అంటారు పౌలు గారు. సాక్షాత్తు ఎవరి పోలిక వచ్చేస్తుంది? ఏమండి, క్రీస్తు యొక్క పోలిక, పెళ్లి కుమారుని యొక్క పోలిక వచ్చేస్తాయి. అప్పుడు మనల్ని మనం చూసుకున్నప్పుడు ఎవరు కనపడతారు? మనలో పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు కనపడతారు. చెప్పండి, మనం అద్దం ముందు నుంచుంటే ఇంత ఆనందం వస్తుందా? కనుక ఆ రోజు ఏమండి, అంత ఆనందాన్ని అనుభవించేటువంటి భాగ్యం దొరుకుతుంది ప్రభు యొక్క వివాహ సమయములో. అందుకే గొర్రెపిల్ల వివాహం అనేటువంటిది ఉత్సవము, పరలోకానికి ఉత్సవము. ఏమండి, దేవుని యొక్క వధువు సంఘానికి కూడా ఉత్సవము. కానీ మొదటి మాటలో మీరు విన్నటువంటి సంగతి ఏంటి? మొదటి వారం విడవబడినటువంటి వారికి ఉరి. కనుక ఉరిలోనికి వెళ్లకుండా ఉత్సవములోనికి వెళ్ళటానికి ఈ ఆనందాన్ని కలిగినటువంటి వారముగా ఉండాలి. మరి ఒకటిగా, 7వదిగా, అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే, చదవండి, ప్రభు వచ్చుచున్నాడు అనేటువంటి మాట రాయబడి దాని నెత్తి మీద ఒకటం కేసు కింద ఏమని రాశారంటే మరణ్ ఆత అని రాశారు. కనుక ఈ రాకడ సమయములో పరలోకము మరణాత అంటది, పూర్తి చేయండి. దూతలోకము మరణాత అంటది. ఏమండి, వధువు సంఘము ఏకకాలములో మరణాత అంటాయి. అర్థమవుతుందండి? దీన్ని ఇలాగ అర్థం చేసుకుందాం ప్రియులరా. పెళ్లి కుమారుని యొక్క కేక, దూత కేక, పెళ్లి కుమార్తె కేక ఒకటే అవుతుంది. ఏమండి, పెళ్లి కుమారుడు మాట్లాడినట్లే ఏమండి దూత మాట్లాడతారు, దూత మాట్లాడినట్టే వధువు సంఘం మాట్లాడుతుంది. ఎంత సంతోషంగా ఉంటుంది! ఈ మిమిక్రీ చేసే వాళ్ళని చూస్తే ఎంత సంతోషిస్తారు చెప్పండి, ఆర్టిస్టులు చూసి. అది మిమిక్రీ కాదు, కానీ సాక్షాత్తు ప్రభువేమంటున్నారో పరలోకములో నుంచి వచ్చినటువంటి దూత అదే అంటది. భూలోకములో నుంచి ఎత్తబడుతున్నటువంటి పెళ్లి కుమార్తె కూడా అదే కేక వేస్తుంది. ఏంటి ఆ కేక? మరణాత అనేటువంటి కేక. ప్రభు ఏమని మరణాత కేక వేస్తారు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని మరణాత అని ఆయన అంటుంటే, దూతగారు ఏమంటున్నారు? ప్రభు వచ్చి ఉన్నాడు అని మరణాత అంటారు. వధువు సంఘం ఏమంటది? త్వరగా వచ్చేయి అని మరణాత అంటది. అర్థమవుతుందండి?
మర్నాథలో ఉన్నటువంటి మర్దన ఏమిటో, మర్నాథలో ఉన్నటువంటి మకరందం ఏమిటో. ఏంటి మర్నాథలో ఉన్నటువంటి మకరందం చెప్పండి ఇప్పుడు. ఏమండి ప్రభువు ఏమండి స్వరముతో, పరలోకపు స్వరముతో, మాట చెప్పాలి మీరందరూ, ప్రభువు స్వరముతో పరలోకపు స్వరముతో మన స్వరము ఏకమవటమే మరణాత అంటాం. ఇప్పుడు చెప్పండి, అందుకే దైవజనులు ఏం చెప్పారు, మరణాతాను మాటను తరచుగా వాడు నరుడు ధన్యుడు. ధన్యుడా అన్యుడా? ధన్యుడు. ఎందుకని? అయ్యో ప్రభు యొక్క స్వరముతో స్వరము కలుపుతా ఉన్నారు. ప్రభు స్వరం అయిపోతుంది మరణాత అన్నప్పుడు మన స్వరం. అవును, మరి అర్థమవుతుందా? పరలోకపు దూత యొక్క స్వరం అయిపోతుంది మన స్వరం. ఏమండి పెళ్లి కుమార్తె స్వరం అయిపోతుంది మన స్వరం. ఇప్పుడు చెప్పండి మరణాత ఎలా చెప్పాలి? మరణాత కడుపు నిండా ఉల్లాసముతో, సంతోషముతో నా ప్రభు అన్నటువంటి మాట నేను అంటా ఉన్నాను. నా ప్రభువు నేను కలిసి మాట్లాడుతూ ఉన్నాను. పరలోకము నేను కలిసి ఏమండి ఉన్నాం, ఏకముగా ఉన్నాం. మళ్ళీ చెప్పనా, ప్రభువు పరలోకము నేను ఏకముగా ఉన్నాం అనేటువంటి స్థితిని కనబరిచేటువంటిదే మరణాత. ఇదే మరణాత మర్దన. మరణాతలో ఉన్న మకరందం, మరణాతలో ఉన్నటువంటి పుష్పించేటువంటి స్థితి, ఫలమిచ్చేటువంటి స్థితి, బలమిచ్చేటువంటి స్థితి, సంతోషమిచ్చేటువంటి స్థితి. ఎన్ని పేర్లైనా పెట్టుకోండి, అర్థమవుతుందండి. అందుకే దైవజనులు పాడుతూ ఉన్నారు, మరణాతాయనగా మన ప్రభువు మరలవాచుట దీనింతరచుగా లామునవాడు న్యోడు వాచుచున్నారిది గోవినరండి. కనుక ప్రభు యొక్క వివాహోత్సవ సమయములో పూర్తి చేయండి. పెళ్లి కుమారుని యొక్క స్వరముతో మన స్వరము ఏకమయ్యేటువంటి మహిమానందం మనకు కలిగేటువంటిదిగా ఉంటది అని మనం చూస్తూ ఉన్నాం. ఇక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 5వ వచనం త్వరగా చదవండి. ప్రకటన 19:5. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము యొద్ద నుండి వచ్చెను. అర్థమవుతుందండి ఏంటి సంగతి? సింహాసనమునకు చాలినంత స్తుతి. ఏమండి ఏంటంట? సింహాసనమునకు చాలినంత స్తుతిని సింహాసనమునకు ఏమండి అందించేటువంటి, సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వానికి చెల్లించేటువంటి గొప్ప, సలించాము అనేటువంటి గొప్ప సంతోషకరమైనటువంటి స్థితి వివాహోత్సవ సమయంలో జరుగుతుంది. అర్థమవుతుందండి. అంతకుముందు మనం ఎన్ని స్థుతులు చెల్లించినా మన జనకున్నట్లుగా ఆహారము, నీరు, నిద్ర, పని మానివేసి స్తుతించిన, పూర్తి చేయండి, నీ స్థితి ఎదుట మా స్థుతి ఏ మూలా అని అన్నారు. కానీ ఈ స్థుతి ఎప్పుడు సంపూర్ణమవుతుంది? ఆయన రాకడ సమయములో, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయములో ఈ స్థుతి సంపూర్ణమైపోతుంది. ఆయనకు చెందవలసినంత స్థుతిని మనం అందించేటువంటి అనుభవములోనికి వచ్చేటువంటి వారముగా ఉన్నాం. కనుక అదే గొర్రెపిల్ల వివాహ సమయములో కలిగేటువంటి ఉత్సవం. నా ప్రభువుకు తగినంత నేను స్తుతించగలిగాను అనేటువంటి సంతోషం మనకు కలుగుతుంది. నాకు తగినంతగా వీరు స్తుతి చెల్లించగలిగారు అని ప్రభువుకు సంతోషం. అర్థమవుతుందండి. చివరిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం.
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండని చేదను. చాలండి. ఇట్లా పెళ్లి కుమార్తెకు సింహాసన సంతోషం దొరుకుతుంది. ఏంటండి? పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుని యొక్క సింహాసన సంతోషము గొర్రెపిల్ల వివాహ సమయంలో మాత్రమే దొరుకుతుంది. కనుక అందుకే ప్రభు యొక్క రాకడ పూర్తి చేయండి. గొప్ప ఉత్సవం, మహామహోత్సవము. ఇట్లరా గొర్రెపిల్ల రాకడలో ఉన్నటువంటి మహోత్సవకరమైనటువంటి స్థితులు ఏంటో వరుసగా చదివేయండి, ముగిస్తాను. ఆర్భాట మహోత్సవము. రెండవది ఏమండి? బయలుపరచబడని మహిమ బయలుపరచబడుట అనేటువంటి మహోత్సవము. అలాగే ఏమండి? ముందు వెళ్ళినటువంటి వారిని సంపూర్ణ చేసేటువంటి మహోత్సవము. అలాగే మరి శ్రేష్టమైనటువంటి దానిని ఏమండి? అందించేటువంటి మహోత్సవము. అలాగే ఏమండి? పాడు చేసినటువంటి వాడి యొక్క పాడె కట్టేటువంటి మహోత్సవము. ఆ తరువాత దేవుని చేత కొనిపోబడేటువంటి మహోత్సవము. ఆ తరువాత పెళ్లి కుమారుని స్వరముతో, పరలోకపు స్వరముతో భూలోకపు పెళ్లి కుమార్తె యొక్క స్వరము ఏకమయ్యేటువంటి మహోత్సవం. అందరూ కలిసి ఒకే పాట పాడతారు. ఏ పాట? మరణాత అని పాట పాడుతూ ఉంటారు. బా, ఎంత బాగుంటుందో కదా! ఏక స్వరముతో ఆ ఏక స్థితిలోనికి వచ్చి మనసులో ఉన్నటువంటి ఉల్లాసముతో ఇట్లరా ఆ పాట పాడేటువంటి వారుగా ఉంటారు. అదే సరే. ఆ తర్వాత 8వదిగా సింహాసనమునకు తగినంత స్తుతి అందించేటువంటి ఉత్సవము చేసేటువంటి భాగ్యమును అందుకుంటాం. చివరిగా ఏమండి? పెళ్లి కుమార్తెకు సింహాసనోత్సవం దొరుకుద్ది. కనుక అటువంటి రాకడ కొరకు పూర్తి చేయండి. నిత్యము కనిపెడదాం. రాకడ తలంపుతోనే ఉందాం. నిత్యము రాకడ మరణాత తెలియచేద్దాం. నిత్యము దేవునిని స్తుతిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూసి రాకడ మేఘమెక్కేటువంటి ధన్యత సంపాదించుకుందాం. అట్టి ధన్యత రాకడ వరుడైనటువంటి పెళ్లి కుమారుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.